హాయ్. ఎలా ఉంది 'శంకర్ దాదా ఎంబీబీఎస్'? బాగుంది. అంటే లైక్ అప్పుడు చూడలేకపోయాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ చూద్దామనే ఉద్దేశంతో వచ్చాం. బిగ్ స్క్రీన్ లో చిరంజీవి గారిని మళ్ళీ అంటే అప్పటి చిరంజీవి గారిని చూసారు కదా, సో ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్లీ ఇందిరా చూద్దామన్న థాట్ తో వచ్చాము. ఇందిరా దొరకలేదని శంకర్ దాదాకి వచ్చాము. బట్ అగైన్ లైక్ ఆ టైంలో చూడలేకపోయాం. డివిడీస్ లో వాటిలో చూసాం కాబట్టి ఈసారి చూద్దాం, బిగ్ స్క్రీన్ లో చూద్దాం అనే ఉద్దేశంతో వచ్చాము. సో అప్పట్లో మనకి చిరంజీవి గారి గ్రేస్ కానీ డాన్స్ కానీ చూసి ఒక మంచి అద్భుతంగా కనిపించేవి. మరి ఇప్పుడు మీకు అప్పటి నుంచి కంపేర్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ అప్పుడైనా ఇప్పుడైనా చిరంజీవి గారి డాన్స్ క్రేజ్ అది ఐ డోంట్ థింక్ ఎవరైనా మ్యాచ్ చేయగలుగుతారని ఐ డోంట్ థింక్ సో. సో ఆబ్వియస్లీ చిరంజీవి ఎంతైనా గ్రేట్ కాబట్టి సో విల్ డెఫినెట్లీ లవ్ టు వాచ్ చిరంజీవి వన్స్ అగైన్. ఏటీఎం కామెడీ టైమింగ్ ఎలా అనిపించింది? బాగుంది. ఇదేం ఫస్ట్ టైం కాదు కదా, లైక్ 10-15 టైమ్స్ చూసాం. బట్ అగైన్ బిగ్ స్క్రీన్ మీద చూద్దాం అనే ఉద్దేశంతో చాలా సార్లు టీవీలో చూసే ఉంటారు కదా, మళ్ళీ చూడాలని ఇంట్రెస్ట్ వచ్చిందా మరి మీకు? ఆబ్వియస్లీ బిగ్ స్క్రీన్ లో చూడలేదు కాబట్టి ఈ మూవీ ఇప్పుడు చూద్దామన్న ఉద్దేశంతో వచ్చాం. అంటే ఇప్పుడు ఇందులో మనకి సోనాలి బింద్రే ఉంది కదా, ఇప్పుడు తరం వాళ్ళకి అందరికి ఆ హీరోయిన్ మళ్ళీ కనెక్ట్ అవుతుంది. అంటే కంప్లీట్ 3 మూవీస్ లో కూడా ఆమె రీ రిలీజ్ లో ఉంది కదా. అంటే కనెక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మోస్ట్లీ హీరోస్ కోసం వస్తారు రీ రిలీజ్ మూవీకి. సో ఐ డోంట్ థింక్ హీరోయిన్ కోసం వస్తారని. సో హీరో డామినేటెడ్ కాబట్టి ఆబ్వియస్లీ హీరో కోసం హీరోయిన్ చూడటానికి వస్తారు. రేపు బర్త్డే సందర్భంగా మనకి ఇంద్ర కూడా రాబోతుంది కదా, సో ఇంద్ర గురించి కూడా మరి వెయిట్ చేస్తున్నారు. బిగ్ స్క్రీన్ లో చూస్తారా? చూడాలనే ఉంది బట్ డోంట్ నో, టికెట్స్ దొరికితే చూస్తాం డెఫినెట్ గా.